హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైతే ఈ డిజిటెక్ ప్రో సిరీస్ వైర్లెస్ మైక్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపించబోతున్నాను. నాకేదో కొడుతుంది సార్. నా వాయిస్ అనేది మీకు ఫోన్ అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ మైక్ అయితే కొన్నాను. ఈ మైక్ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఒక ఫోన్లో రికార్డ్ చేస్తే ఎలా ఉందో మైక్ రికార్డ్ చేసుకుని ఈ వీడియో చూసేద్దాం. ఇది వచ్చేసి మైక్ అంటారు. మనకి ఇలా మైక్ అయితే ఇచ్చారు. మైక్తో పాటు ఇదేంటి రాట్లా, ఓకే, రిసీవర్. ఈ రెండు మనం దీనికి, ఇది వచ్చి మన ఫోన్కి అయితే మనం పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మన కాలర్కి అయితే మనం పెట్టుకోవాలి, ఓకేనా. ఇంకా మనకి ఇది ఒకటి బ్లాక్ అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇది బ్లాక్ వచ్చేసి మనకి నాపైతే ఇచ్చాడు, నాకు తెలియదు. చూద్దాం ఇలా ఏమి ఇచ్చాడో. వావ్, ఇన్లైన్ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. అయితే ఒకటి పవర్ స్టాండ్ అయితే ఇచ్చారు మన ఈ మైక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. అలాగే ఒకటి టైప్ సి కేబుల్ అయితే మనకి ఇచ్చారు. మరి టైప్ సి ఛార్జర్ అయితే లోపల ఇవ్వాలా, మరి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈ కేబుల్ ఈ ఉన్న మైక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్తో మన ఈ ఫోన్ అయితే అటాచ్ చేసి చూద్దాం. వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసి మనకి రిసీవర్. ఈ రిసీవర్ని మన టైప్ సి కేబుల్ మనం ఇలాగా పిన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మైక్. ఈ మైక్ వెనకాల మనకి ఇలాగా బటన్ అయితే ఉంటుంది, స్విచ్ ఆన్ బటన్. మన నొక్కి అయితే టూ సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. ఇదిగోండి మనకి ఇలా పిన్ అయితే అవుతుంది, మనకి ఇలా ట్యాగ్ అవుతుంది మనకి ఇదిను ఇది. ఉన్న మైక్ అయితే మనం ఇలాగా నాలుగు పెట్టేయడమే. సరే, ఇంకా అయిపోయింది. దానికి మీరు చూసుకోవచ్చు, ఇందాక దాకా నేనైతే నా ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఇప్పుడైతే మైక్ నుంచి అయితే నా వాయిస్ వస్తుంది. మనం ఈ మైక్ ఫీచర్స్ కొంచెం మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఇంకా మైక్ వచ్చేసి అయితే మనకి టైప్ సి కేబుల్తో మనకి అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ మైక్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 2.4 GHz అయితే ఉంటుంది. ఇంకా మైక్ బ్యాటరీ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 1 hour ఛార్జింగ్ పడితే 4 hours పోతే మనకి నాన్ స్టాప్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా మైక్ వచ్చి రేంజ్ వచ్చేసి మనకి 10 meters అయితే ఉంటుంది. ఇంక మైక్ వచ్చేసి మనకి ఓటీజీ కనెక్టివిటీ అయితే ఉంటుంది. మనం ల్యాప్టాప్కి కానీ ఫోన్స్ కానీ దేనికైనా మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ పవర్ వచ్చేసి మనకి 5 hours 1 ampere వరకు ఉంటుంది. నేనైతే ఈ మైక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నాకైతే 799కి అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఈ డిజిటెక్ ఒక మైక్ వాయిస్ రేంజ్ ఎంత ఉందో మనం చూద్దాం, ఒకసారి చూసేద్దాం. నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుందా? ఇప్పుడు మీకు వినిపిస్తుందా? ఇప్పుడు మీకైతే నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు నేనైతే ఇంకా ఒక 10 minutes పైన వచ్చి ఉంటా, మీరు చూసుకోవచ్చు. అయినా సరే నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? జూమ్ 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 జూమ్. హలో బాబు, ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు అసలు? ఇంక అయిపోయింది, వెళ్ళమంటావా? ఓకే, ఇది ఓకే, ఇది బైక్ కూడా నాదే. ఓకే, మీకు బైక్ రివ్యూ కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్లో బండి పేరు కూడా కొంచెం పెట్టండి. అబ్బా, ఏమైంది? వెళ్ళిపోతున్నా, బాయ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ మైక్ ఒక ఫీచర్స్ మనం చూసేద్దాం. ఓకే, నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఓకే, మనం ఇది మైక్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి 1 hour ఛార్జింగ్ పడితే మనం 4 hours పాటు మనం నాన్ స్టాప్ గా వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ మైక్ కూడా మనకి అంత క్యాబుల్ అయితే ఉంటుంది. ఇంకా మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 10 meters పాటు మనకి వాయిస్ పొగ అయితే వస్తుంది. ఇదని అయితే కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి. అందుకని చెప్పి కూర్చున్నా కాసేపు. ఇంకేం లేదు అసలు, నాకేం అవ్వలేదు అసలు. ఇంకా అసలు మైక్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి, నాకైతే ఓపిక లేదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఎక్కడ స్కిప్ నొక్కకుండా వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి, ఓకేనా. రా దీన్ని గోడ అంటారు. గోడ దీన్ని రాడ్ అంటారు, దీన్ని చెట్టు అంటారు, దీన్ని ఆకు అంటారు. ఇది ఎవడు అడిగాడు నా ఛానల్లో వచ్చేసి వెంకట్ పొన్నూరి బ్లాగ్స్, ఇలాంటి ఫన్నీ వీడియోస్ నా ఛానల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా దూకేస్తా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
అమ్మ బాబోయ్, ఒక్క వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాను. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. ఆన్ చేసావా?